శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో జరగనున్న శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. సీతారాంబాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టెక్కీ వరకు 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ యాత్రను రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే అవకాశం ఉంది. ధూల్పేట మాగ్రా నుంచి శ్రీరామనవమి పాల్కీ యాత్ర జరగనుంది. పాల్కీ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించే అవకాశం ఉంది. ధూల్పేట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, యాత్రకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి అప్డేట్స్? మరి కాసేపట్లో శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి యువకులంతా కూడా ధూల్పేట్ వైపు బయలుదేరుతూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది. గోషమహల్ గ్రౌండ్స్ తో పాటు రాజాసింగ్ ఏర్పాటు చేసేటువంటి శోభయాత్ర ఇటు సీతారాం బాగ్ నుంచి ప్రారంభమయ్యేటువంటి యాత్రకు పెద్ద మొత్తంలో యువత ఈరోజు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే యువత అంతా కూడా రోడ్లపైన కాషాయ జెండాలు కట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో రోడ్లపైకి ఎక్కి ఒక్కరొక్కరుగా ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యేందుకు గోషమాల్ వైపుగా వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈ యాత్రలో పాల్గొని ఈ యాత్రని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ పార్టిసిపేట్ అవుతాడు, ఎక్కడి నుంచి ర్యాలీ సాగిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ ర్యాలీ సీతారాం బాగ్ నుంచి మొదలయ్యి హనుమాన్ వైంశాల చేరుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ కోటి హనుమాన్ టెక్కడి వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో బీజేపీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా మధ్యలో జాయిన్ అయ్యి రాముడి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు కేవలం హైదరాబాద్ తోటే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, విదేశాల నుంచి భారతదేశ వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా హైదరాబాద్ చేరుకొని ఇంత విశిష్టంగా జరిగేటువంటి ఈ ర్యాలీని దగ్గరుండి వీక్షించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ధూల్పేట్ నుంచి ప్రారంభమయ్యి శ్రీరామనవమి యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం 12 గంటలకు ఆ యాత్రలో పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే ఈ బీఆర్ఎస్ నాయకులు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. కోశమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభయాత్ర మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ కూడా రాజాసింగ్ ఇప్పటికే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రూట్ మ్యాప్ విషయానికి వస్తే సీతారాం బ్యాగ్ నుంచి మొదలుకొని మంగళహాట్ కలుపుకొని పురాణాపుల్, జుమ్మెరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్దంబర్ బజార్, గౌలిగూడ, కొట్లిబౌలి, కోటి హనుమాన్ టెక్కడి వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేసి ఎవరు కూడా ర్యాలీ మధ్యలో రాకుండా ర్యాలీ పీస్ఫుల్ గా సాగేటట్టు కూడా ఈ ఆంక్షలని హైదరాబాద్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చి ఈ రూట్ పొడవునా 3.8 కిలోమీటర్లు ఈ ర్యాలీ సాగనుంది అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ప్రకటించడం జరిగింది. మొత్తం నగర వ్యాప్తంగా ఈ రోజు పోలీసులు 20,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సీతారాం బాగ్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి యాత్ర హనుమాన్ టెక్కడి వెళ్లేంత వరకు కూడా వేలాది మంది పోలీసులు ఈ రోజు డ్యూటీలో ఉండి ఆ రూట్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, స్థానికంగా ఉన్నటువంటి డీసీపీలు, ఏసీపీలు అంతా కూడా అక్కడికి చేరుకొని ఈ ర్యాలీను పీస్ఫుల్ గా సాగించే విధంగా కేంద్ర పారామిలిటరీ బలగాలను సైతం దీంట్లో ఉపయోగించుకొని హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలని గుర్తించి అదనపు సీసీ కెమెరాలని, అదనపు బలగాలని ఏర్పాటు చేసి ఏదైతే ఇతర ప్రార్థన మందిరాలు ఉంటాయో ఆ చోట బలమైనటువంటి పోలీసు భద్రత ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ ప్రార్థన మందిరాల వద్ద హంగామా క్రియేట్ చేయకుండా, కించపరచకుండా, ఎక్కిలి చేష్టలు చేయకుండా పోలీసులు అయితే ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామనవమి శోభయాత్రకు కేవలం పోలీసులే కాకుండా జిహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, విద్యుత్, వాటర్ బోర్డు, ఆర్టీసీ అధికారులు కూడా 3 లక్షల వాటర్ ప్యాకెట్లని భక్తులకు అందించేందుకు కూడా సిద్ధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. శ్రీరామనవమి శోభయాత్ర సాగే ప్రాంతాల్లో వాహనాలు ఇతర ప్రాంతాల మీదకి పోలీసులు దారి మళ్లించేటువంటి ఇప్పటికే ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సీతారాంబాగ్ వచ్చేటువంటి వాహనాలను మల్లెపల్లి, నాంపల్లి మీదుగా దారి మళ్లించడము, బోయగూడ కమాండ్ నుంచి దారుసలాం, ఆగాపురం మీదుగా
పురాణాపూర్ నుంచి వచ్చేటువంటి వాహనాలను, జియాగూడ కార్వాన్ వైపు, బేగం బజార్ నుంచి వచ్చేటువంటి వాహనాలను గోషామహల్ ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి ర్యాలీకి అంతరాయం ఏర్పడకుండా మాత్రం ఈ తగిన చర్యలు చేపడుతున్నట్టు మాత్రం పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.